అందరికీ నమస్కారం. లలితా సహస్రనామం అర్థం తెలుసుకోవాలి అంటే ముందు లలితా సహస్రనామం ఎలా పుట్టింది అనేది మనం తెలుసుకోవాలి. లలితా సహస్రనామం వెనక చాలా పెద్ద కథే ఉంది. అమ్మవారు వశిన్యాది దేవతల చేత పలుకబడిందే లలితా సహస్రనామం. ఇది అమ్మవారి నోట వచ్చిన మాటే లలితా సహస్రనామం. శివపురాణంలో తారకాసుర సంహారం చేయవలసి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరులకు ఒక కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుని వధ జరగదు. అప్పుడు దేవతలు అందరూ కలిసి ఒక ఆలోచన చేస్తారు. పార్వతీదేవిపై పరమశివునికి అనురక్తి కలగడానికి మన్మధుని చేత పుష్పబాణాలు విడిచిపెట్టిస్తారు. అసలే ముక్కోపి అయిన పరమశివుడు తన మూడో కన్ను తెరిచినప్పుడు వచ్చిన అగ్ని జ్వాలల్లో మన్మధుడు భస్మమైపోతాడు. అనుకున్నది ఒకటైతే జరిగింది ఒకటి. ఏదైతే అనుకోని దేవతలు మన్మధుడిని పంపించారో ఆ పని జరగక సరికదా నెత్తిన ఇంకో కష్టం వచ్చి దేవతలకు పడింది. పరమేశ్వరుని మీద మన్మథ బాణాలు పడితే పార్వతీ పరమేశ్వరులు అనురాగం కలుగుతుంది అనుకొని దేవతలను మన్మధుని పంపిస్తే అక్కడ మన్మథ దహనం జరిగింది. దేవతలు చేసేదేం లేక బాధపడి అక్కడే ఆ భస్మరాశిని వదిలి వెళ్ళిపోయారు. మరో వీడియోలో బండుడి జననం ఎలా జరిగిందో తెలుసుకుందాం. మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్.